లోకము పిలుస్తుంది, దేవుడేమో అది కాదు. నువ్వు నా రాజ్యములో జీవగ్రంథములో నీ పేరు రాయబడే భక్తి నువ్వు చేశావు. మళ్ళా గాలము ముళ్ళు వైపు నువ్వు చూడవద్దు. మళ్ళా ఆ లోకము యొక్క గాలము ముళ్ళకు వైపు చూసి దానిలో నువ్వు చిక్కబడవద్దు. అది నీకు తగదు అని దేవుడు మాట్లాడుచున్నారు. దేవునికి దూరం అయిపోయారు దావీదు. ఆయన ఇంట్లో ప్రార్థన ఆగిపోయింది. ఆయనలో విశ్వాసం అసలారిపోయింది. ఆయనలో ప్రార్థనా భారం పోయింది. దేవుని పట్ల ఉండిన ఆ యొక్క ఆప్యాయతలన్నీ మాయమైపోయాయి. కొంతకాలము ఆయన ఇంట్లో గాఢాంధకారమే కమ్మేసింది. పరిస్థితి మారిపోయింది. సాతానుడు మేయించి తీసేసాడు. ఇంట్లో అంతా చీకటైపోయింది. ఇంకేం చేస్తాడు? ఏం చేయాలో తోసలేదు దావీదుకి. తన తప్పును కప్పిపెట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆయన. కానీ జరగకూడని పరిస్థితి జరిగిపోయింది. దేవునికి విరోధంగా పాపం చేశాననే బాధ ఆయనలో మిగిలిపోయింది. ఆయన హృదయం తల్లడిల్లిపోతుంది. ఏం చేయాలో అర్థం కాల. అనవసరంగా ఆమెను నా కోటలకు తెప్పించుకున్నాను, అనవసరంగా ఆమె మీద నా చెయ్యి వేశాను, ఎందుకు ఇలాంటి పని చేశాను, నాకు నా దేవునిని విడిచి నేను ఎందుకు ఇలాగా జారిపోయాననే దుఃఖం ఆయనలో ఉండింది. నిజం ప్రియులారా.